ఇక నిన్న మనల్ని అరెస్ట్ చేసి శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో సాయంత్రం 6 గంటల దాకా పెట్టి వదిలేసిర్రు. ఇక మీరు ఖమ్మం పోవద్దంటే మేము ఇప్పుడేం పోం, కానీ మేము పోయేది ఖచ్చితంగా ఉన్నది 100కు 100%, 1,00,000% ఆ ప్రాంతానికి పోవడమే, ఆ పేదల్ని గెలవడమే. సో ఆ మూమెంట్ చాలా బలంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు ఇక మేము సక్సెస్ సాధించినాం, ఇండ్లన్నీ కూలగొట్టినాం. ఇంత దుర్మార్గులరా మీరు, 20-30 లక్షలు పెట్టి కట్టుకున్న ఇండ్లు కూడా ఉన్నాయనలా. ఎంత ఘోరం. ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న కూలీలు రూపాయి పోగేసి ఆ గ్రామాల్లో, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎకరమో అరెకరమో అమ్ముకొని ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు నిర్మాణం మొత్తం కూల్చేసారు కదా. దుర్మార్గులారా, మీ జీవితంలో ఇల్లు కట్టుకోవడం అన్నది మీకు అది చాలా చిన్న విషయం కావచ్చు. ఎందుకంటే మీకు ఫామ్ హౌజులు, ఇండ్లు, 100 ఎకరాలు, ఇంద్రభవనాలు లాంటి ఇండ్లు రేవంత్ రెడ్డిలు ఎంత పెద్దగా ఉంటుంది. భట్టి విక్రమార్క గవర్నమెంట్ ఇచ్చిన ప్రజల డబ్బులతో కట్టిన ఎంత పెద్ద ఇంట్లో నివాసం ఉంటున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎంత పెద్దగా ఉంటుంది. అదే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఇల్లు ఎంత పెద్దగా ఉంటుంది. ఒక్కొక్కడు బలిసి ఇవాళ ఇండ్లను కూలగొట్టిరు. పేదవాడికి ఒక ఇల్లు కట్టుకోవడం అన్నది ఒక కళ. జీవితకాలంలో ఇల్లు అనేది ఒక కళ. అసలు మీకు మనసు అనేది ఉన్నదా? మీ ఇంట్లో మీ భార్యలు, మీ పిల్లలు, మీ మనవాళ్ళు రేపు పొద్దున ఈ మా తాత ఈడు గులగొట్టినని వీడు ఇంతకంటే ఇంత దరిద్రుడా మా తాత, ఇంత లంగనారా మా తాత అని అనుకునేలాగా చేస్తున్నారు మీరు. కొంచెమన్నా మానవత్వం ఉండాలిరా బాబు, కొంచెమన్నా మానవత్వం ఉండాలి. ఆ ముఖ్యమంత్రి పోస్టులో, మంత్రుల పోస్టులో కూర్చున్న మీకు మానవత్వం ఉండాలి. ఇది చాలా ఇబ్బంది అయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. రెవెన్యూ మంత్రికి తెలవకుండా ఎట్లా చేస్తారు అనే లైను ఇక ఆడ ఖమ్మంలో ప్రచారం చేస్తున్నాడు. ఒక చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసి నాకేం సంబంధం లేదు, నన్ను తిరుగుతున్నారు, నాకేం సంబంధం లేదు, నన్ను తిరుగుతున్నారు. ఆ చుట్టుపక్కల చాలా వాళ్ళ భూములు ఉన్నాయి. ఒక అడిషనల్ ఎస్పీకి మూడు ఎకరాల, అడిషనల్ శ్రీనివాస్ చౌదరి ఏదో పేరు, ఆయనకు 3 ఎకరాలు ఉన్నది. ఇంకొక ఎవరో పేరు, ఏదో నాయకుడి పేరు ఉన్నది, ఆయనకు 7 ఎకరాలు ఉన్నది. చుట్టుపక్కల మొత్తం ఆడ కలెక్టరేట్ పడ్డది, మొత్తం భూములన్నీ కొల్లగొట్టాల. ఎంత అన్యాయం అండి. 20-30 లక్షలు పెట్టి కట్టుకున్న ఇండ్లని 3-4 జేసీబీలు చుట్టుముట్టి కూలగొడుతుంటే ఎంత ఇది ఉంటుంది. మనలాంటి వాళ్ళం అక్కడికి వెళ్ళి కవర్ చేద్దామంటే మధ్యలోనే అడ్డుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి, జర్నలిస్టులను అడ్డుకొని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందంటే ఎంత భయపడుతున్నారు, ఎంత ఇంపాక్ట్ ఉన్నది మనం చేసే వీడియోల వల్ల వీళ్ళకి అర్థమవుతున్నది. ఇప్పుడు అటు పోతున్న మూసీ దగ్గరికి 10 గంటలకి, అటు మూసీ అది ఉంది కదా, గాంధీ విగ్రహం కడతారట కదా, అక్కడికి పోతున్నాం. అడ్డుకుంటావా? మధ్యలోనే కింద వచ్చి ఉండు, కింద నిలబడు. ఆఫీస్ అరెస్ట్ చేస్తావు, హౌస్ అరెస్ట్ చేస్తావు, చెయ్యి. హైడ్రా పేరుతో పేదల ఇల్లు కబ్జా, ఓవైసీ కాలేజ్ అది కూల్చాడు. హైడ్రా అనేది కేవలం రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది. వ్యవస్థని మొత్తం టెర్రరైజ్ చేసి ఎవడెవడైతే కబ్జాలు చేసిరో వాళ్ళతో డీల్ కుదుర్చుకోవడానికి. ఈ సందట్లో సడేమియాగా రంగనాథ్ కూడా ఆయన రాజకీయాల్లోకి రావాలి కాబట్టి ఆయన సంపాదన ఆయన కూడా ఆయన కొంత సంపాదించుకుంటున్నాడు. ఇటు దోషపెడుతున్నాడు. విలువైన ఎకరం 100 కోట్లు పలికే భూములు ఉన్నాయిరా దరిద్రులారా, వాటి మీద పడండి. వీళ్ళకి ప్రభుత్వ ఖాతాలో ఆ భూములు కలిపితే వీళ్ళకి వచ్చే లాభం ఏంది చెప్పండి? రాదు కదా. ప్రజలకు లాభం జరిగితే మాకేంది? మా కుటుంబాలకు లాభం జరగాలి. నాకు ఆల్రెడీ 1000 ఎకరాలు ఉంది, ఇంకా 1000 ఎకరాలు సంపాదించాలా. 6 అడుగులేరా నాయన, నువ్వు జస్తే బొందబెట్టేది 6 అడుగులలో నిన్ను బొందబెడతారు. నీ శవం ఉంది కదా అని చెప్పి నీ శవము ఇంకా 1000 ఏళ్ళు ఉండదాడ, నువ్వు 1000 ఏళ్ళు బతుకుండవు. ఇప్పుడు ఆడ మొత్తం ఫెన్సింగ్ అంతా తీసేసి అదంతా ఇండ్లన్నీ కూలగొట్టి మొత్తం ఫెన్సింగ్ వేస్తారట 62 ఎకరాలకి. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ముగ్గురు ఇట్లా అలాయి బలాయి చేసుకొని కౌగులించుకొని బొరలాడురు 62 ఎకరాలల్లో. మొత్తం అలా బొరలాడురి, ఈ నుంచి ఆడదాకా, ఆడి నుంచి ఇడిదాకా బొరలాడురి. నాశనం అయిపోతారు మీరు, పురుగులు పడిపోతారు మీరు. ఎందుకంటే అంత పెయిన్ ఉన్నది అక్కడ, అంత పెయిన్ ఉన్నది. మీ ఇంట్లో వాళ్ళని అడగండి, చూపించండి ఆ వీడియోలు. ఆ ఏడుస్తున్న, ఆ కింద పడి కొట్టుకుంటున్న వీడియోలు చూపించండి. దీనికి మళ్ళీ ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. ఏంటి అంటే అక్కడ అక్రమార్కులు వచ్చి ఉంటున్నారు. ఇప్పుడు 62 ఎకరాల్లో ఎవడో ఒకడు ఒక ముఠా తయారైతుంది, ఎవడో ఒకడు ఉంటాడల్లా.
వాడు ఆ పట్టా వచ్చినప్పుడు దాన్ని ఇంకోనికి అమ్ముకోవడమో, వాడు ఇంకోనికి అమ్ముకోవడమో, లేకపోతే దాని మీద ఆశపడి ఎవడన్నా ఎంటర్ అయ్యి దాన్ని కొంచెం అటు ఇటు చేయడము, ఎక్కడో దగ్గర 5-10 ఎకరాలు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం నువ్వు సెలెక్టివ్ మొత్తంలో అందరిని కూల్చేసిన అందరి ఇండ్లు మరి అందరూ అనర్హులేనా? ఎవడైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని బయటికి పంపించు. ఎవడైతే డబ్బులు వసూలు చేసినారో ప్లాట్లు ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అని వాళ్ళ మీద కేసులు పెట్టు. అర్హులైన పేదలను గుర్తించి ఆ పట్టాలు నువ్వు ఇవ్వాలి కదా. సెలెక్టివ్గా కూలగొట్టాలి కదా. ఒకవేళ కూలగొట్టినా ఇగో ఫలానా ఇల్లు అనర్హుడికి వాడు ఉన్నాడు, ఎవడెక్కడి నుంచో వచ్చి అసలు వాడికి చాలా ఆస్తున్నది అయినా కూడా వాళ్ళు ఇల్లు కట్టిండు, అట్లాంటి వాళ్ళది కూలగొట్టు. పేదల ఇళ్ళన్ని మొత్తం ఏకబిగిన 100 జేసీబీలు పెట్టి కూలగొట్టి మళ్ళా ఇళ్ళంతా దొంగలు వచ్చి ఉన్నారు. మరి ఒక్కడు ప్రెస్ మీట్ పెట్టలే, తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టలే, రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టలే, ఆర్థిక మంత్రి భట్టి ప్రెస్ మీట్ పెట్టలే, ఒక అధికారి కలెక్టర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఇలా కలెక్టర్ కూడా దొంగనే, మొత్తం వాళ్ళతో చేతులు కలిపిండు. మాట్లాడదాం. ఒక్కడన్నా వార్త రాసిండా కనీసం? ఇన్ని ఇల్లు కూలగొట్టిరు, మరి ఏమైంది? ఒక బ్యానర్ ఐటమ్ ఏందన్నా ఏమన్నా ఉన్నదా? ఈడికి ఓరు ఈడట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇబ్బంది జరిగిందట. మేము కూడా కవర్ చేసినాం, మేము కూడా పోయినాం, బాగుంది. మరి ఆడికి ఎందుకు పోలే? అక్కడికి ఎందుకు పోలే బీజేపీ వాళ్ళు? ఖమ్మంలో మీ పార్టీ కూడా ఉంది కదా. మరి ఖమ్మం బీజేపీ వాళ్ళు ఆ వినోబాబావే నగర్కి, ఆ నవోదయ కాలనీకి, ఆ వెలుగుమట్లకి ఎందుకు పోలే? అక్కడ 1000 మంది పేదలు కదా. ఇక్కడ హనుమాన్ టెంపుల్కి వెళ్తారు. కాంగ్రెస్ లీడర్ రంజిత్ రెడ్డి కబ్జా చేసిన హనుమాన్ టెంపుల్ని గోలగొట్టిన దగ్గరనేమో పైసలు పంచుకొని దాదాపు 20-25 కోట్లు ఓన్లీ బీజేపీ నాయకుల మధ్యనే 25 కోట్లు చేతులు మారినాయి. ఇది మేమంటలేం, మీ హిందుత్వ ఐడియాలజీతో పనిచేసే వానరసేన అనే నాయకులు మీ మీద చేస్తున్న ఆరోపణ, వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. ఈడ హనుమాన్ టెంపుల్ కనిపించింది రాజకీయం కోసం. మరి ఆ హనుమాన్ టెంపుల్, ఆ హనుమంతుడు ఏం పాపం చేసిండు? హనుమాన్ టెంపుల్ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి 10 ఎకరాలు కబ్జా పెట్టిరట. రామానాయుడు స్టూడియో పక్కన చేవెళ్ళ మాజీ ఎంపీ, మొన్న కూడా ఎంపీగా పోటీ చేసిన ఆయన రంజిత్ రెడ్డి, కాంగ్రెస్లో ఉన్నాడు, అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నాడు. అక్కడేమో మొత్తం అంతా పైసలు చేతులు మారినాయి, అయిపోయింది, కథం. అంటే రాజకీయం ఎట్లుంటుందో ఆలోచించండి ఒకసారి. ఒక్కడు రాయలే ఈ వార్త. ఆంధ్రజ్యోతి రాసిండా? ఈయన కూడా అదేనా? ఎటుపోయింది పేపరు? ఉందా? ఒక్కడన్నా 1000 మంది పేదలకు సంబంధించిన వార్త మరి ఎట్లా కూలగొట్టిరు? ఏంది అసలు? ఆ భూమి ఏంది? ఇంత పెద్ద జర్నలిస్టులు, ఇంత పెద్ద వ్యవస్థ, జర్నలిస్టులు మంచోళ్ళే ఉండొచ్చు కానీ ఈ పేపర్ రాయాలి కదా. మళ్ళీ ఈయన కూడా మన రాయలసీమ రామన్న సోదరేనా రాధాకృష్ణ ఎందుకు రాస్తాడు? ఈనాడు ఆయన రాసిన బొమ్మ, ఈయన అసలే రాయడు. ఈయన పెద్ద, ఇంకా ఆయన వీళ్ళందరికి బాస్. ఈయన ఎందుకు రాస్తాడు? లోపల వేదలేనా ఇంత ముక్క ఉంటే ఉండాలి అన్న, అది కూడా కష్టమే, నాకు డౌటే. దిశ రాసిందా? వీళ్ళు కూడా రాయాలి. మరి వీళ్ళకేం పుట్టింది? చెప్పండి. వెలుగు రాసిందా? ఇదంటే కాంగ్రెస్ మంత్రి పేపరా? ఈయన కూడా రాయకపోవచ్చు. ఈయన రాయలే. నమస్తే తెలంగాణ రాసిందా? పోనీ అపోజిషన్ పార్టీ ఈడ రాసిర్రు. వీళ్ళు పాలమూరు గురించి రాసిర్రు, ఖమ్మంలో బుల్డోజర్ల దండయాత్ర అని ఇంతంత రాసిండు. మళ్ళీ ఇది కూడా రాకపోతే ఇచ్చేది పోద్దని పోయిండా కేటీఆర్? అక్కడికి పోడు. బీఆర్ఎస్ వాళ్ళు పోయిరా? పోరు. నేను నా మొబైల్లో ఉన్న సిపిఐ సిపిఎం లీడర్లు అందరికీ మెసేజ్ పెట్టిన, కూనంనేనికి, తమ్మినేనికి, ఇంకా ఎవరెవరు సిపిఐ నారాయణకి, ఆంధ్రప్రదేశ్ సిపిఐ రామకృష్ణకి, ఇక్కడున్న సిపిఐ సిపిఎం లీడర్లందరికీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టి, మీరు కూడా పోకపోతే మిగతా పార్టీలకు మీకు తేడా ఏందయ్యా అని ఒక మెసేజ్ పెడితే, చిన్న డిఎవైఎఫ్ఐ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అయ్యి మా పార్టీకి చెప్తామన్నారు. చెప్పినట్టున్నారు పాపం వాళ్ళు. ఒక 5 సిపిఎం నాయకులు పోయిరాడికి, 5-6 ఉన్నారు. ఏంది పేదల ఇండ్లు వాళ్ళకే ఇవ్వాలి అనగానే కథం వ్యాన్ వచ్చింది, వేసుకొని పోయింది, అయిపోయింది. ఇక బీజేపీ వాళ్ళు పోయిరట 3-4 గంటలకి, అంత అయిపోయినాక అలా పోకపోతే ఇచ్చేది పోద్దిగా, మళ్ళీ పేపర్లల్లో ఆడిడ రావాలా. మా పార్టీ వాళ్ళు పోయిరా, 5 పోయిరా, చూడరు ఎంత పెద్ద ధరన. పొద్దుగాల 6 గంటల నుంచి మొత్తుకుంటున్నారు వాళ్ళు, ఎవడన్నా వచ్చి మమ్మల్ని ఆదుకోండిరా అని. దరిద్రుడారా! ఆడ ఎన్ని పార్టీలు? అన్ని పార్టీలు ఉన్నాయి ఖమ్మంలో. కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు కమ్యూనిస్టులు కాదు,
మీరు కమ్యూనిస్టులని అర్థమవుతున్నది. ఇంకా అంతకుమించిన ఇప్పుడు ఏం చెప్పాలి మేము? ఎందుకు పోలే మీరు? అంత అయిపోయినాక ఆడ మొత్తం అయ్యిందాక ఆడ పోయి ఓ డ్రామా చేసి వచ్చిర్రు. ఇక వార్తలు చూద్దాం. ఇక ఏమున్నాయి అన్నిట్లలో ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది. ఆ నలుగురు వచ్చేశారు. ఈ వార్త చూసే ముందు ఇది కంప్లీట్ చేద్దాము. ఒక్కసారి చూడండి హైకోర్టు ఆర్డర్ కాపీస్ ఒక్కసారి చూడండి. ఇదే ల్యాండ్కి సంబంధించిన ఇగో రిట్ పిటిషన్ నెంబర్ 40993 ఆఫ్ 2018, ఏది ఆ భూదాన్ భూములకు సంబంధించి. రిట్ పిటిషన్ 43789 ఆఫ్ 2017, రిట్ పిటిషన్ 20218 ఆఫ్ 2019, రిట్ పిటిషన్ 20172 ఆఫ్ 2023. ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా, పేదలకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు ఆర్డర్స్. ఎవరికి తెలియదు ఇది అక్కడ ఉన్న వాళ్ళకి. ఉత్తగానే రాయ్ చాలా మంది అందులో వసూలు చేసేది అనర్హులు ఉన్నారు. ఇప్పుడు కోర్టు వాళ్ళకి అనుకూలమైన ఆర్డర్స్ ఏ ఎవిడెన్స్ లేకుండా అసలు ఏం తిరిగేయకుండానే ఆర్డర్స్ ఇచ్చేస్తుందా? ఇంకా ఉన్నాయి. భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చిన కాపీలు ఉన్నాయి. అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఇగో ద అబోవ్ ఆర్ 4 ఆర్డర్స్ ఇన్ డిఫరెంట్ 4 రిట్ పిటిషన్స్. 1 ఈజ్ నాట్ టు ఎవిక్ట్, 2 ఆర్ నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్, 1 ఈజ్ టు ప్రొవైడ్ ఎలక్ట్రిసిటీ ఎట్సెట్రా. వాటరు ఎలక్ట్రిసిటీ ఇవ్వమని హైకోర్టు చెప్పింది. ఇంకేం కావాలరా భయ్? ఇంకేం కావాలి చెప్పండి? ఇదొక ఆర్డర్ 2018 రిట్ పిటిషన్ నెంబర్ 40993. ఇన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఇంతమంది రాశారు. కలెక్టర్ అంటాడట పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ చేస్తే, లేదు సార్ ఓన్లీ 10 మందికే నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ ఉంది. మరి 10 ఉంచినవా? 10 మందికి నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ ఉంది, 10 ఉంచినవా? ఎంతమంది చూడండి. వందల మంది ప్రజలంతా వీళ్ళు కోర్టుకు వెళ్ళి, 100 మంది. ఇవన్నీ వాళ్ళే కదా. ఇగో in the view of the same and for the reasons alike, the respondents shall not evict the petitioners from the subject properties without following due process of law. ఇదొకటి. ఇట్లా ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి వీళ్ళకి? Petitioners claim that they have been assigned plots of land by the AP Bhudhan Yagna Board, copies of which have been filed in the material papers. Though the writ petition is filed on 2012-2017, learned government pleader for revenue says that he has not obtained any instructions. Therefore, there shall be interim directions as prayed for. Court ఏమన్నది? ల్యాండ్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ టేక్స్ నోటీస్ ఫర్ రెస్పాండెంట్స్ అన్నది. ఇట్లా ఇంకొక ఆర్డర్ ఉన్నది. ఇవన్నీ ఆర్డర్స్ కావా? ఇది హైకోర్టు ఆర్డరే. In the view of the above, and as water and electricity are required for surviving of the citizens, కోర్టు భావిస్తున్నది వాళ్ళు ఈ దేశ పౌరులు, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అనేది, వాటర్ అనేది రిక్వైర్డ్, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని. ద పిటిషనర్స్ షల్ సబ్మిట్ ఇండివిజువల్ అప్లికేషన్స్ therefore to the respective authorities as and when such applications are submitted. The respective authorities shall consider the same in terms of the prescribed rules. Subject to the above, the writ petition is disposed of. వాళ్ళకి అవన్నీ కల్పించండి అని ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఇంకేం కావాలా? ఇదొక ఆర్డర్ ఉన్నది. ఇదేం నెంబరు? 2023 20172 ఆఫ్ 2023. ఇదొక ఆర్డర్ ఉన్నది. అంటే మరి కోర్టు ఉత్తగానే ఇచ్చిందా వాళ్ళకి? వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వర్గాల? తుమ్మల నాగేశ్వరరావు వేసిన పిటిషన్ కాదు ఇది, పేద ప్రజలు వేసిన పిటిషన్.
The respondents are directed not to interfere with the possession of the petitioners in respect of the structures standing on the subject land. It is further directed that in respect of the remaining land not covered by structures, status quo obtaining as on today shall be maintained. అక్కడ 62 ఎకరాల భూదాన్ భూమిలో 2 విడతలుగా బోర్డు ఇచ్చింది. ఫస్ట్ 32 ఎకరాలు, తర్వాత 32 ఎకరాలు. ఫస్ట్ 32 ఎకరాల్లో ఇండ్లు కట్టుకున్నారు, మిగతా 32 ఎకరాలు ఖాళీగా ఉంది. ఆ ఖాళీ ప్లేస్కి స్టేటస్ కో చెప్పింది, మిగతా ప్లేస్కి ఏదైతే ఆ ఇండ్లు ఉన్నాయో దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దు అని కోర్ట్ ఆర్డర్ 2023 17/8/2023 అన్నారు. క్లియర్ ఆర్డర్ ఉంది. మీకు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా చూపించండి. వానికట CCLA ఆర్డర్ ఇచ్చిందట. CCLA ఎవడు? CCLA అంటే గవర్నమెంటే. CCLA ఎవరు అండర్లో ఉంటుంది? రెవెన్యూ మంత్రి అండర్లో ఉంటుంది. రెవెన్యూ మంత్రి నాకు తెలియదు అంటున్నాడు. మరి ఎవరికి తెలుసు? తుమ్మల నాగేశ్వరరావు తెలుసు. తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడుతో మాట్లాడిండు, ఇది మన కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్ మనోళ్ళు ఇలా కబ్జా పెట్టిరు, ఏం చేయాలంటే నువ్వు ఆగు అని రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిండు. రేవంత్ రెడ్డి ఏమయ్యా ఆడ 60 ఎకరాలు ఖమ్మం జిల్లా, మనదేనా జిల్లా, నువ్వు నేను ఒకటేనా, నా శిష్యుడు ఏనైతివి, నువ్వు పేరుకే రేవంత్ రెడ్డి పెట్టుకున్నావు కానీ నువ్వు రేవంత్ చౌదరి, రేవంత్ నాయుడు. సో కాబట్టి ఆ ప్లేస్ వదిలే అంటే ఓకే సార్ 10,000 మంది బలగాలను పంపిస్తా అని పంపించిండు. 10,000 మంది కూలగొట్టిరు. జరిగింది ఇది కదా. మరి కోర్ట్ ఆర్డర్స్ కనబడలేదా కలెక్టర్కి? చదువుకోలేను IAS. ఇట్ ఈస్ ఫర్దర్ డైరెక్టెడ్ దట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది రిమైనింగ్ ల్యాండ్ నాట్ టు కవర్డ్ బై స్ట్రక్చర్స్, మిగతా ప్లేస్లో ఎలాంటి స్ట్రక్చర్స్ లేవు కాబట్టి స్టేటస్ కో అబ్టైనింగ్ యాజ్ ఆన్ టుడే షెల్ బి మెయింటైన్డ్. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ నో న్యూ స్ట్రక్చర్స్ షెల్ బి రైజ్డ్ బై ద పిటిషనర్స్ ఇన్ ద సబ్జెక్ట్ ల్యాండ్. అక్కడ ఎక్కడా కన్స్ట్రక్షన్ జరపడానికి వీల్లేదు. హవెవర్ దిస్ ఆర్డర్ విల్ బి సబ్జెక్ట్ టు ఫర్దర్ ఆర్డర్స్ టు బి పాస్డ్ బై దిస్ కోర్ట్ ఆఫ్టర్ ద రెస్పాండెంట్స్ గెట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫైల్ కౌంటర్. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతుందని చెప్పింది. ఇంకేమైనా ఎవిడెన్స్ కావాలా? భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చినటువంటి కాపీలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇంకేం ఎవిడెన్స్ కావాలి చెప్పండి మీకు? ఇంకా పంపిస్తున్నారు పాపం వాళ్ళు. ఇదే ఇప్పుడు నేను చదువుతున్నదే. ఇక్కడ చూడండి, పిటిషన్ అండర్ సెక్షన్ 120 ఇదేనా 151 CPC praying that in the circumstances stated in the affidavit filed in support of the petition, the High Court may be pleased to direct the respondents not to interfere with the peaceful possession of the Bhudan lands allotted to the petitioners and various other allottees in land admeasuring 21 acres in survey number 147, 21 acres in survey number 148 and 20 acres 7 guntas in survey number 149. Totally admeasuring 62 ఎకరాల 7 గుంటలు situated in the survey numbers 147, 148 and 149 at Velugumatla village, Khammam urban, Khammam district by way of allotment proceedings pending disposal of writ petition 20172 of 2023 on the file of the High Court. The petition coming on for hearing upon pursuing the petition and the affidavit filed in support thereof and upon hearing the arguments of Sri Pasham Mohit, advocate for the petitioners, GP for revenue for the respondent number 123, Sri G. Kiran Kumar, advocate for the respondent number 4 and GP for home for respondent number 5, the court made following. చాలా క్లియర్గా కోర్టు చెప్తున్నటువంటి విషయం ఇది. ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదు, ఖాళీగా ఉన్న ప్లేసు ఇది అని. సర్వే నెంబర్లు ఏమేమి సర్వే నెంబర్లో ఎంతెంత భూమి అన్నది కూడా చాలా క్లియర్గా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. భూదాన్ ల్యాండ్ అలాట్ చేసిందని కూడా చెప్తున్నది. ఇంకేం ఎవిడెన్స్ కావాలా మీకు? ఇంకేమైనా ఎవిడెన్స్ కావాలా? అసలు ఈ ఫోటోలు చూస్తుంటే అయితే ఎంత, ఒక్కసారి వీడియోలు చూడండి, ఎంత దారుణమో. మనుషులేనారా మీరు అసలు? రేవంత్ రెడ్డి నువ్వు అసలు చీ గింత దరిద్రమైన పాలన. మా బాధ ఏంటంటే వాడు పోయిండు, వీడు వచ్చిండు, మళ్ళీ వీడు పోయి మళ్ళీ వాడే వస్తాడేమో అని భయం. మూడోవాడు చూస్తున్నాడు, ఇలా నాకేమైనా దొరుకుతుందేమో సందని. అదే బాపతి.
మూడు ఒకటే బాపతి ఈ తెలంగాణలో. కొంచెం టైం తీసుకుంటున్నా, తప్పదు, ఎందుకంటే ఈ 1000 కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ. దయచేసి ఇగో తెచ్చిలా పెట్టిరట అందరినీ. ఇక చూడండి, ఇలా ఉందన్న, ఇటువంటిది ఇచ్చారు. ఇక్కడ ఇగో ఇది ట్యాపు, ఇదన్న పరిస్థితి. ఇచ్చి వాటర్ కూడా ఏం లేదు, టాయిలెట్ బటన్ కూడా ఇబ్బంది ఉంది. లేడీస్ చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ చూడండి అన్న, ఈ ఇళ్ళలో తెచ్చి పెట్టిరట. ఒక సెకండ్ రేవంత్ రెడ్డి అలా వంతడా రాత్రి 1 గంట బండమని మెత్తగా ఉండాలి మీకు మాత్రం. తుమ్మల నాగేశ్వరరావు వచ్చి బండమనల్లా నీళ్లు లేవట, ఆగమాగం ఉన్న పరిస్థితి. వీడియోలు చూడండి, వాళ్ళు పంపిస్తున్న వీడియోలు అన్ని తెచ్చాల కుప్ప పడేసిరా అన్న. మాకు పునరావాస కేంద్రం ఇచ్చారు. ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్లలో వాటర్ లేదు. ఏం ఘోరం రా ఇది, ఏం ఘోరం ఇది, ఏం అన్యాయం ఇది. అందరినీ ఇచ్చారు. వీళ్ళు ఏం వదలరు, మిమ్మల్ని ఏం వదలరు, గుత్పలు పట్టుకొని రెడీగా ఉన్నారు. కాకపోతే మీ చేతులలో గన్నులు, అంతమంది పోలీసులను చూసి ఏం చేయలేకపోయినారు. మొత్తం చూడండి, ఆ కొస చూడండి, ఎంతమంది పోలీసులు. మున్సిపల్ సిబ్బంది తీసుకొచ్చాము. మున్సిపల్ సిబ్బంది మీ సామాన్ని క్షేమంగా ఒక దగ్గర పెట్టారు, భద్రపరుస్తారు. అంతా కూడా వీడియో రికార్డింగ్ అవుతుంది. వీడియో రికార్డింగ్ ప్రకారం మీ సామాన్లన్నీ కూడా భద్రపరుస్తారు. దాని ప్రకారం మీరు సామాన్లు అక్కడి నుంచి తీసుకోవచ్చు. పంచనామా చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. టీమ్ 3 నెక్స్ట్ పాయింట్ కదా, సామాన్ తీసుకొని మీరు ఎవరైనా ఇప్పుడే కావాలి అనుకుంటే స్వర్ణ భారతిలో పోయి ఉండొచ్చు ఒక 2 రోజుల వరకు. మిగతా ఎలిజిబుల్ ఉన్న వరకు సార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టీమ్ 4 ఇల్లు కట్టుకున్నారండి వాళ్ళు పాపం, చిన్న ఇల్లు. చెప్తున్నా, మేము మైక్లో చెప్తున్నా. పోలీసు వారికి సహకరించాలి. మీ వీడియోస్ అన్ని వచ్చాయి, మీరు ఏమీ చేయొద్దు. మీకు ఎలిజిబుల్ ఉంటే మీకు ఆర్డీఓ గారు కంపల్సరీ స్థలాలు ఇస్తారు, అన్ని చేస్తారు. పోలీసు వారికి సహకరించండి. మరి అదే ముచ్చట మంత్రి ఎవడన్నా వచ్చి చెప్తలేడేంది? ఆర్డీఓ వస్తాడు, మీకు భూములు వస్తాయని ఎవడన్నా మంత్రి ఎవడొచ్చు ఎందుకు చెప్తలేరు? అక్కడి నుంచి జనాలు పంపించడానికి అదో మాట. ఏం ఘోరం అండి. వాళ్ళు ఇల్లు ఎట్లా కట్టుకున్నారు చూడండి పాపం. చూడండి ఏమనిపిస్తున్నదా ఆ వీడియో చూస్తుంటే మీకు? నీదో బతుకా రేవంత్ రెడ్డి? తుమ్మల నాగేశ్వరరావు నీదో బతుకా?
ఏదో బతుక ఆమె కట్టుకున్న ఇల్లు బయటికి తీసుకెళ్తుంటే నా ఇల్లంతా ఒకసారి నేను తిరిగి వస్తా అంటుంది. చూసిన ఎవ్వరికైనా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. మనుషులు కాదరా మీరు, నీళ్ళేని బాయిల దూకి సావండి దరిద్రులారా. కనీసం మానవత్వం లేదు మీకు. ఎట్లా పోతుంది తిన్నదంతా? ఇందుకేనా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది? మరి కడుతున్నప్పుడు ఏం బీకిరు మీరంతా అధికారులు? కలెక్టర్ ఏం బీకిండు? ఆ ఇల్లు కడుతున్నప్పుడు ఇల్లు కట్టొద్దని ఎందుకు చెప్పలే? ఎక్కడి మనుషులరా మీరు? ఎక్కడి నుంచి దాపరమయ్యారు మీరు? మావోయిస్టులు అన్నలు ఎందుకు పుట్టారు? ఇగో మీలాంటి దరిద్రులు ఉండబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మావోయిజం వచ్చింది. తినే చూడు రేవంత్ రెడ్డి, నీ మనవనికి చూపించు, నీ భార్యకు చూపించు ఈ వీడియో, ఈ భార్యకు చూపించి ఈ వీడియో. తుమ్మల నాగేశ్వరరావు నీ 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 భార్యకు చూపించి ఈ వీడియో. చెప్పు తీసుకొని కొడుతుంది మిమ్మల్ని. ఏం ఘోరం అది! ఇల్లు కట్టుకున్న తర్వాత అంత మంచి ఇల్లు కూలగొడుతుంటే ఆ కుటుంబం ఎట్లా తట్టుకుంటుంది? రేపు వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఎవందిరా బాధ్యత? నీ ఇంట్లో నువ్వు చస్తే నీ భార్య నీ బిడ్డలకి ఎంత 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 ఇది ఉంటుంది? మీకు ఆస్తులని మీరు చచ్చినా ఇబ్బంది లేదు, కానీ ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? మార్పు అంటే ఇదా మార్పు? అవతల వాడు గద్దలకి రెడీగా చూస్తున్నాడు, నువ్వు ఏడ కూలిపోతావో నేను పైన కూర్చుందామని. వాడంతే వీడంతే అంత దొంగలే. ఒక్కడన్నా వచ్చిండా ఆడికి? బీఆర్ఎస్ వాడు వచ్చిండా? బీజేపీ వాడు వచ్చిండా? భూ పోరాటాలు చేసిన మన కమ్యూనిస్ట్ లీడర్లు ఒక్కడన్నా వచ్చిండా? సిగ్గుండాలి మీకు ఇప్పటికైనా కమ్యూనిస్ట్ లీడర్లారా. సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీలు మీరు ఉన్నది ఎందుకు? సచ్చింది మేలా ఖమ్మం జిల్లాలో. ఇంత పెద్ద ఘోరమైన యుద్ధం జరిగితే అక్కడ పేదల అన్యాయంగా ఇదైపోతే ఒక్కడొచ్చి మాట్లాడలే. దేనికాయ మీరు వాన్ సంకనాకి 2 సీట్లు 3 సీట్లు తీసుకోవడానికా? ఓ 2 ఎమ్మెల్సీలు 2 కార్పొరేషన్లు ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తే వాని సంకనాకుతారు మీరు. ఇంత పెద్ద యుద్ధం. ఈ వీడియో చూడండి, మీకు చూపించండి, మీ పార్టీలో చూపించండి. చూడండి ఒకసారి ఈ వీడియో అందరు మళ్ళీ. సో ఈ వీడియోలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఆ జేసీబీలతోని మా పేదల ఇండ్లు గూలగొట్టిన రేవంత్ రెడ్డి, నువ్వు కూడా అట్లే గూలిపోతావు. 1000 ఏళ్ళేం బతకవు నువ్వు. 10.5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఇది చేస్తుంది కా 2 ఏళ్లలో నువ్వు గూలిపోవాలా. 2 ఏళ్లలో నువ్వు గూలిపోవాలా.
నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒక వ్యాపారిని తీసుకొచ్చి నీ పార్టీ నిన్ను ముఖ్యమంత్రిని చేసింది. కనీసం తెలంగాణ సోయిన్నోడు, తెలంగాణ ప్రజల పట్ల ఒక సామాజిక అవగాహన ఉన్నోడు, ఒక తాత్విక ఆలోచన ఉన్నవాడు పదవిలో కూర్చుంటే కొంచెం ఏమైనా ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఈవెంట్ మేనేజర్లకి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి ఈ పేదల యొక్క ఆలోచన, పేదల యొక్క బాధ మీకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు మీకు. ఒక్క పేపర్ రాయలేదండి. ఎంత అన్యాయం ఇది! ఒక్క పేపర్ రాయలే.